ప్రభువా నా భార్య తప్పును నేను ఒప్పుకుంటున్నా. అబ్రహాము భార్య కోసం దేవునికి శారాకు మధ్యలో నిలబడ్డాడు. కానీ అదే లోతు నిలబడ్డాడా? ఉపస్తంభం అయిపోయింది. ఆమె అయిపోయిందా లేదా? ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకంటే లోతు నిలబడలేకపోయాడు భార్య యొక్క తప్పులను. యేసు ప్రభు తన భార్య తప్పులను ఒప్పుకుంటున్నాడా? యేసు ప్రభు మన తప్పులు ఒప్పుకున్నాడు. ఆయన మన స్థానాన్ని నిలబడ్డాడు. ఆయన మనం చేసిన పాపాలు, మనం చేసిన తప్పిదాలు, మనం చేసిన అతిక్రమములు తన పైన వేసుకొని అది ఆయన శిక్ష అనుభవించాడు. ఆయన ఈరోజు భార్య భర్తలు ఎట్లుండాలి? భర్త ఎట్లుండాలి? భార్య తప్పులు తను ఒప్పుకోవాలి, పిల్లల తప్పులు తను ఒప్పుకోవాలి. ఇంటికి యజమాని ఎవరు? భర్త పురుషుడు. భార్యకు లెక్క ఎవరప్పు చెప్పాలి? పురుషుడు. పిల్లలకు లెక్క ఎవరు చెప్పాలి? పురుషుడు. కరెక్టేనా? తన క్రియలు, తన భార్య క్రియలు, తన పిల్లల క్రియలకు మూడింటికి లెక్కప్ప చెప్పేది పురుషుడే, ఇంటి యజమానే. ఏం చేయాలి? ప్రభువా నేను ఒప్పుకుంటున్నా, ప్రభువా నా భార్యను క్షమించు, నా పిల్లలను క్షమించు, నా పిల్లల పట్ల, నా భార్య పట్ల కృప చూపించు అని విజ్ఞాపన చేయాలా లేదా?